నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్వరాజ్య మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 105 అడుగుల విగ్రహ స్మృతి వనాన్ని సందర్శించిన వైసీపీ ప్రభుత్వ నాయకులు. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చిన కేంద్ర ఎన్నికల సంఘం. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలు. దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తుల మంగళవారం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆలయ హుండీలు లెక్కింపు. స్వరాజ్య మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 105 అడుగుల విగ్రహం స్మృతివనం నిర్మించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు దాన్ని సందర్శించారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలువురు ముఖ్య నేతలు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ నిర్మించి జాతికి అంకితం చేశారన్నారు. ప్రభుత్వం మారిన తరువాత విగ్రహంపై సీతకన్ను వేశారని చెప్పారు. పేర్లు తొలగించి నైట్లు లైట్లు లేకుండా అవమానపరుస్తున్నారని అన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని 5 ఏళ్ల కాలంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆలోచన విధానమే భావితరాలకు దిక్సూచిగా ఉందన్నారు. స్మృతివనంలో మిగిలిపోయిన పనులు శరవేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యాత్రికులకు అంబేద్కర్ విగ్రహం చూసే అవకాశం కల్పించాలని కోరారు. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది.
పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసుకుంది. నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గంకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలను సమర్పించుకున్నారు. భక్తులు అమ్మవారికి నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీలను కానుకలుగా సమర్పించారు. దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తులో మంగళవారం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆలయంలోని హుండీలను లెక్కించారు. ఈ క్రమంలో భక్తులు అమ్మవారికి నగదు 3,22,45,920 రూపాయలు కానుకల రూపంలో, బంగారం 618 గ్రాములు, వెండి 6 కేజీల 28 గ్రాములు సమర్పించుకున్నారు. అలాగే విదేశీ కరెన్సీకి సంబంధించి USA $773, ఆస్ట్రేలియా $125, సౌదీ 30 రియల్స్, యూరప్ 5 యూరోలు, UAE 35 దిర్హమ్స్, కెనడా $205, సింగపూర్ $14, మలేషియా 93 రింగెట్లు, థాయిలాండ్ 120 బాత్లు, ఇంగ్లాండ్ 15 పౌండ్లు, స్కాట్లాండ్ 10 పౌండ్లు, న్యూజిలాండ్ $10, హాంకాంగ్ $10, ఖతర్ 50 రియాబ్లు, ఓమన్ 400 పైసా, కువైట్ 0.5 దినార్లు భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ హుండీ ద్వారా 21 రోజులకు అమ్మవారికి భక్తులు ఆన్లైన్ ద్వారా 1,13,085 రూపాయలను బహుకరించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి 26వ గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. జాతీయ సమైక్యతను చాటేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టేడియం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను సిపి రాజశేఖర్ బాబుతో కలిసి కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసి పెరేడ్కు సిద్ధంగా ఉండాలన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పతాక ఆవిష్కరణ చేస్తారన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొంటారని, ఈ నేపథ్యంలోనే ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రధాన వేదిక, విఐపి గ్యాలరీల్లో ప్రోటోకాల్ అనుసరించి ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకలు వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంటింజెంట్ విభాగాల ప్రదర్శనలు, రాష్ట్ర ప్రగతిని చాటే శకటాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో మెడికల్ క్యాంప్ను, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పోలీస్ కమిషనర్ పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ విఐపి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో డీసీపీ గౌతమిశాలి, ఆర్డీఓ చైతన్య, ముఖ్యమంత్రి భద్రత, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు. దావోస్లో సీఎం చంద్రబాబు నాయుడు రెండో రోజు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్
దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు ఒక్కరోజే 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీల్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్, అలాగే సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యుఏఈ ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు. వెల్స్పన్ చైర్మన్ బీకే కోయింగా, ఎల్జీ కెమ్ సీఈఓ షిన్ హక్ చియోల్, కార్ల్బెర్గ్ సీఈఓ జాకబ్ అరుప్ అండర్సన్, టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్మార్ట్ ప్రెసిడెంట్ సీఈఓ కాత్ మైకెల్, సిస్కో సీఈఓ చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు. అంతేగాక బ్లూంబెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. As part of this initiative, CII, in partnership with the Andhra Pradesh government, is establishing the CII Center for Global Leadership on Competitiveness, or GLC, in Amaravati, the state's capital. The center's vision is to develop globally competent leaders, driving innovation, sustainability, and excellence across industries. Its mission is to transform India's leadership landscape through education, skill development, advisory services, and strategic global partnerships by transformative training programs, building on cutting-edge topics, global and industry collaborations. Key focus areas of the center include advisory services, global best practices, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామని అన్నారు. దీనికి సంబంధించిన కసరత్తుల్లో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లుగా వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పగడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలిలో ముందుగా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి అధ్యయనం చేసి తదనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. జనన మరణ ధృవీకరణ పత్రాలు వాట్సాప్ ద్వారా జారీ చేసే ప్రక్రియ కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెలలోనే తెనాలి మండలంలోని మొత్తం పంచాయతీల్లో తెనాలి పురపాలక సంఘంలో వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించిన సాంకేతిక ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించి చూస్తామన్నారు. వాట్సాప్ ద్వారా ఈ సర్టిఫికేట్ల జారీ కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ను రూపొందించామన్నారు. ఇందులో జనన మరణ నమోదు డేటా మొత్తం అనుసంధానం చేస్తున్నామని తెలియజేశారు. ఒకసారి జనన మరణ ధృవీకరణ పత్రం జనరేట్ అయితే ఆ వెంటనే సంబంధిత పౌరుల వాట్సాప్కు సందేశం పంపడంతో పాటు ఆ వెంటనే వాట్సాప్ ద్వారానే ఈ పత్రాలు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు కృష్ణతేజ, గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ సమునంత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
మంగళవారం ఆయన విజయవాడ బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. పార్టీలో సముచిత స్థానం లభించింది అనడానికి అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవటం ఉదాహరణ అని అన్నారు. జిల్లాలో బీజేపీని బలమైన శక్తిగా మారుస్తారని ఆశిస్తున్నట్లుగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డెమోక్రసీని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాను. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా మేడం గారు చెప్పినట్టు అందరితో కలిసి బయట తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆ విధంగా పని చేస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. డెఫినెట్గా అందరితో పాటు, ఎందుకంటే ఎవరు చాలామంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరి శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి మేడం గారు చెప్పినట్టుగా అనేక ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలోన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళ్ళ కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్నీ కూడా పత్రాలుగా చూసి చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం ఏంటంటే వేరికి ప్రజాస్వామ్యం, దాని ప్రకారం కూడా సమర్థత కనుక లోపిస్తే ఏమి రాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అమ్మాయిన అడగండి పెద్దల కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే మనం వెళ్ళి తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి అడ్డూరి శ్రీరామ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా అడ్డూరి శ్రీరామ్ గారికి సహకరించి ఒక్క అడ్డూరి శ్రీరామ్ గారు నివసించే ప్రదేశం విజయవాడ వెస్ట్ పశ్చిమ, ఆయన విజయవాడ పశ్చిమకే పరిమితం కాకుండా 7 కాన్స్టిట్యున్సీస్ పొద్దు 9 అవుతుంది చూస్తూ ఉంటే నాది అదొక అబ్జర్వేషన్. మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి మీరు అనేక భావించవచ్చు. నేను చెప్పినట్టు ఎన్టీఆర్ జిల్లాలో కల్లు గీత కార్మికులకు 11 మద్యం షాపులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో గౌడ్ 3, గౌడ్ 7, సెట్టిబెలిజ 7 షాపులు కేటాయించింది. ఉమ్మడి జిల్లాల జనాభాను అనుసరించి షాపులను కేటాయించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. స్మార్ట్ పల్స్ సర్వే 2016 గణాంకాలు పేర్కొన్న కల్లు గీత కార్మికుల జనాభా ప్రకారం షాపులు కేటాయింపు జరిగినట్లుగా వివరించారు. అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ కీర్తి చంద్రబాబు నాయుడుకు వస్తుంది. అక్కసుతో వైఎస్ జగన్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తారని అన్నారు. బందర్ రోడ్లోని 150 అడుగుల సామాజిక న్యాయ శిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రప్రథమంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారన్నారు. చంద్రబాబుకు టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందని జగన్ అమరావతి నుండి విజయవాడకు అంబేద్కర్ విగ్రహాన్ని మార్చారని మంత్రి వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. స్మృతివనం పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
తెలంగాణలో 150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తే ఆంధ్రాలో 450 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద ఎత్తున అమరావతిలో విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని విచ్ఛిన్నం చేశారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. స్మృతివనంపై స్పెషల్ రివ్యూ చేసి భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో మా నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయటం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. దానికి కంటిన్యూషన్గా అమరావతిలో భూమిని కేటాయింపు చేసి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. వాళ్ళకి ముందున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి మంచి పేరు రాకూడదు, ఒక దురుద్దేశం, కుట్ర. ఆ రోజు అమరావతి తీసుకున్నా, పోలవరం తీసుకున్నా, ఈ అంబేద్కర్ స్మృతివనం తీసుకున్నా, గ్రామాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఏ బిల్డింగ్స్ని కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా నిరుపయోగంగా పెట్టడం అలవాటు అయిపోయింది. బాబాసాహెబ్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్మృతిమానాన్ని మొట్టమొదట 2014-2019లో విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక స్మృతివనం పెట్టి పెద్ద ఎత్తున ఆ మహానుభావుడు, మహనీయుడు, మనకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేయటం. అట్లాగే 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ విగ్రహాన్ని అమరావతిని విచ్ఛిన్నం చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆల వీరాంజనేయులు గారు విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ విచ్చేసి స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి 23వ డివిజన్ మా డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి భవనానికి విచ్చేసినందుకు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారితో పాటు మేమందరం కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించాము. ఏ పనులు పూర్తయినాయి, ఏ పనులు పూర్తి అవ్వలేదని పరిశీలిస్తే నాణ్యత లోపం ఉన్నటువంటి పనులు కూడా చాలా ఉన్నాయి. తొలి సోషలిస్ట్ ఉద్యమ నేత విఐ లెనిన్ నేటి యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగాలని సిపిఎం నగర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థ వల్ల అన్ని వర్గాలు నష్టపోతున్నాయని అన్నారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తున్నాయని అన్నారు. సోషలిస్ట్ ఉద్యమ నేత ఐవి లెనిన్ 100వ వర్ధంతి సభ లెనిన్ సెంటర్లో జరిగింది. పలువురు నేతలు విఐ ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి యువతరం సోషలిస్ట్ ఉద్యమ నేత లెనిన్ బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దోపిడీ వ్యవస్థను అరికట్టవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికి ఊడిగం చేస్తున్నాయన్నారు. ఈ విధానం వల్ల దేశం అభివృద్ధి చెందకపోగా అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల యువతకు ఉపాధి కల్పన లేకపోతుందన్నారు. బడా పెట్టుబడిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యవస్థలను అప్పజెప్తోందన్నారు. రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. విగ్రహాల కమిటీ చైర్మన్ జమీందార్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వెనక ఆ నేతల స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు. పెట్టుబడి మీద యుద్ధం ప్రకటించి 107 సంవత్సరాల క్రితం విజయం సాధించినటువంటి లెనిన్ శతవర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన జీవించింది 54 సంవత్సరాలు అయినా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈరోజు 75 సంవత్సరాల పాటు స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం.
కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలని కబళిస్తూ ఉన్నది. అదానీ లాంటి వాళ్ళు మార్కెట్ల విస్తరణ కోసం అశ్వమేధయాగం చేస్తూ పోర్టులు, హైవేలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, మైనింగ్ మొత్తాన్ని కబళిస్తూ ఉంటే మోడీ, అమిత్ షాలు ఇద్దరు కూడా దాని కాపలాదారులుగా ఎవరైతే ప్రజలు తమ ఆస్తుల్ని, ఆదాయాల్ని కాపాడుకోవడం ముందుకు వస్తున్నారో వాళ్ళందరి మీద, ఆ వర్గాల మీద దాడులు నిరంకుశంగా అణిచివేయటం, కేసులు, ఈ రకమైనటువంటి ఒక ఆధిపత్య ధోరణితో ఈరోజు మోడీ, అమిత్ షా పరిపాలన సాగుతున్నది. కార్ల్ మార్క్స్, లెనిన్, ఎంగిల్స్ విగ్రహాల కమిటీ కన్వీనర్ని. విజయవాడ నగరంలో ఈ విగ్రహాలు ఉండటం భారతదేశంలోనే ఒక పెద్ద అదృష్టంగా భావించాలి. పెద్దలు చుక్కపల్లి పిచ్చయ్య గారు, టి వెంకటేశ్వరరావు గారు లాంటి వారి అందరి సహకారంతో ఈ నగరంలో ఈ విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు లెనిన్ యొక్క వర్ధంతి 101వ వర్ధంతి. గత సంవత్సరం నుంచి 100వ వర్ధంతి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏంటంటే ఇక్కడ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. లెనిన్ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. థియరిటికల్గా అనేక సదస్సులు కూడా నిర్వహించాం విజయవాడ నగరంలో. సో వామపక్షాలకి పురిటిగడ్డ అయినటువంటి విజయవాడ నగరంలో ఈ కార్యక్రమం చేయటం ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జాతీయ సంగీత కళాకారుల సంఘం వ్యవస్థాపకుడు చెన్నారావు అన్నారు. కళారంగానికి జీవితాలను అంకితం చేస్తున్న కళాకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలను చేపట్టి కళాకారులకు వాటిని అమలుపరచాలని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ సంగీత కళాకారుల సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ గతంలో తమిళనాడు గవర్నమెంట్ కళాకారులకు 1,00,000 మందికి పైగా కళాకారులకు వారికి అవసరమయ్యే పరికరాలను ఉచితంగా ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి కూడా రాష్ట్రంలో కళాకారులపై శ్రద్ధ చూపించాలన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో కళాకారులు కూటమి అభ్యర్థుల విజయవాడ విశేష కృషి చేశారన్నారు. ఏపీ అధ్యక్షురాలు మీరాబి మాట్లాడుతూ ఏపీలో కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలుస్తామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కమిటీ నియమించారు. జాతీయ వైద్య కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్వి చెన్నారావు గారిని మాట్లాడుతున్నాను. నాడు 5 రాష్ట్రాలలో మన జాతీయ సంఘం కళాకారుల పట్ల చాలా కృషి చేస్తుంది గత 25 ఏళ్ల నుంచి. అదే తరుణంలో మా యొక్క కళాకారులు ఘోష, మా యొక్క సాధక బాధల్ని ఏ ప్రభుత్వం వింటుందో ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం జరుగుతుంది. నాడు తమిళనాడులో కూడా 1,05,000 ఇన్స్ట్రుమెంట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఈనాడు ఆ కళాకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము సంకల్పించుకొని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కళల్లో మా నాడు ఎలక్షన్లో కూడా మా సోదరిమణి మీరాబి గారు ఎంతో కష్టపడి చేశారు. అదే ఎందుకంటే కళలు ఎవరైతే బతికించగలుగుతారో వారిని ముందుకు తీసుకురావడం కళాకారుల యొక్క బాధ్యత. మీరాబి అండి నా పేరు. నాదస్వర విద్వాన్ని విజయవాడ. నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంగీత వైద్య కళాకారుల సంఘం అధ్యక్షురాలుగా నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు గారికి నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నేను కృషి చేస్తానని తెలియపరచుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కళాకారులందరికీ ఎల్వి చెన్నారావు గారికి ధన్యవాదాలు. ఎం అశోక్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో సంగీత వాయిద్య కళాకారుల రాష్ట్ర కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీకి మీరాబాయిని అధ్యక్షురాలుగా నియమిస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో ఏవైతే సంగీత వాయిద్య కళాకారులకు ఉన్న సమస్యలో ఆ సమస్యలు కూడా రాష్ట్రంలో అనేకంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. వాటన్నిటి పరిష్కారం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరినీ ఏకం చేసి మేము ప్రత్యేకమైనటువంటి క్యాంపెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వరాజ్య మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 105 అడుగుల విగ్రహ స్మృతి వనాన్ని సందర్శించిన వైసీపీ ప్రభుత్వ నాయకులు. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చిన కేంద్ర ఎన్నికల సంఘం. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.
నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గముకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలు. దేవస్థానంలోని మహామండపం 6వ అంతస్తుల మంగళవారం ఈవో రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఆలయ హుండీలు లెక్కింపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.